ఎట్టా చదువుతాండవు? బాగా చదువుతున్న దేవరా, ఇంకో 2 ఏళ్ళు చదువు అయిపోతుంది. తిరిగి వచ్చి అందరికి చదువు నేర్పుతా దేవరా. తరగతి ఇదిగోమ్మా. ఇప్పటికే సహనా సాయం తీసుకున్న దేవరా. నువ్వెట్టా కోరుకుంటే అట్టా అవ్వాలా, అట్టాగే అవుతాడు. ఎట్టా చదువుతాండవు? బాగా చదువుతున్న దేవరా, ఇంకో 2 ఏళ్ళు చదువు అయిపోతుంది. కొండకి తిరిగి వచ్చి అందరికి చదువు నేర్పుతా దేవరా. ఇదిగోమ్మా. మీ కాడ సహనా సాయం తీసుకున్న దేవరా. వద్దు. నువ్వెట్టా కోరుకుంటే అట్టా అవ్వాలా, అట్టాగే అవుతాడు. రోలింగ్. ఎట్టా చదువుతాండవు? ఎట్టా చదువుతాండవు? బాగా చదువుతానులే దేవరా, ఇంకో 2 ఏళ్ళు చదువు అయిపోతుంది. కొండకి తిరిగి వచ్చి అందరికి చదువు నేర్పుతా దేవరా. ఇదిగోమ్మా. ఎట్టా చదువుతాండవు? బాగా చదువుతానులే దేవరా, ఇంకో 2 ఏళ్ళు చదువు అయిపోతుంది. కొండకి తిరిగి వచ్చి అందరికి చదువు నేర్పుతా దేవరా. ఇదిగోమ్మా. డబ్బులు ఆడబెట్టుకున్నా. సరే సరే అడ్డే ఉన్నా అడ్డే ఉన్నా. ఎందుకంటే చేసుకో వచ్చేది పెట్టు ముందు పెట్టు కొంచెం. అందరికి చదువు నేర్పుతా దేవరా. డబ్బులు ఇదిగోమ్మా. ఇప్పటికే మీ కాడ సహనా సాయం తీసుకున్న దేవరా. వద్దు. నువ్వెట్టా కోరుకుంటే అట్టా అవ్వాలా, అట్టాగే అవుతాడు. ఎట్టా చదువుతాండవు? బాగా చదువుతున్న దేవరా, ఇంకో 2 ఏళ్ళు చదువు అయిపోతుంది. కొండకి తిరిగి వచ్చి అందరికి చదువు నేర్పుతా దేవరా. ఇదిగోమ్మా. ఒరే అది చెప్పురా. ఎట్టా చదువుతాండవు? బాగా చదువుతున్న దేవరా, ఇంకో 2 ఏళ్ళు చదువు అయిపోతుంది. కొండకి తిరిగి వచ్చి అందరికి చదువు నేర్పుతా దేవరా. ఇదిగోమ్మా. ఇప్పటికే మీ కాడ సహనా సాయం తీసుకున్న దేవరా. వద్దు. నువ్వెట్టా కోరుకుంటే అట్టా అవ్వాలా, అట్టాగే అవుతాడు. ఇదిగోమ్మా. కొంచెం ముందు పెట్టరా. అందరికి చదువు నేర్పుతా దేవరా. పెట్టమంటా ఓకే డబ్బులు తీసేది అందరికి చదువు నేర్పుతా దేవరా. తీసారా నువ్వు? ఇంకో 2 ఏళ్ళు చదువు అయిపోతుంది. కొండకి తిరిగి వచ్చి అందరికి చదువు నేర్పుతా దేవరా. ఇదిగోమ్మా. ఇప్పటికే మీ కాడ సహనా సాయం తీసుకున్న దేవరా. వద్దు. నువ్వెట్టా కోరుకుంటే అట్టా అవ్వాలా, అట్టాగే అవుతాడు. దేవరా. నేను దాన్ని క్లోజ్ లో పెట్టి తీసేది కనపడలేదు. ఓకేనా? దేవరా. నువ్వు చేయి కాపాడు, నేను బతుకుని ఇస్తాను. కానీరా. ఎట్టా చదువుతాండవు? బాగా చదువుతున్న దేవరా, ఇంకో 2 ఏళ్ళు చదువు అయిపోతుంది. కొండకి తిరిగి వచ్చి అందరికి చదువు నేర్పుతా దేవరా. ఇదిగోమ్మా. ఇప్పటికే మీ కాడ సహనా సాయం తీసుకున్న దేవరా. వద్దు. నువ్వెట్టా కోరుకుంటే అట్టా అవ్వాలా, అట్టాగే అవుతాడు. చాలా బాగా చేసావు. ఇది కూడా చాలా బాగా చేసాడు. థ్యాంక్స్ రా. హాయ్ నమస్తే గాయస్. 20 seconds వీడియోని ఈడేంద పోయిన టేకులు తీసుకున్నారు అనుకుంటున్నారా? దేవరా మూవీలో ఎన్టీఆర్ అన్నయ్య చేసిన సీన్లు వేరే లెవెల్లో ఉంటాయి.
అలాంటి సీన్స్ మనం చేయాలంటే మినిమం అన్ని టేకులు తీసుకో తప్పదనమాట. దేవరా సినిమాలో ఆ సీన్ మీరు చూసినా, ఇప్పుడు నేను పెట్టిన సీన్ చూసినా, రెండు యాక్టింగ్ పరంగా కానీ అంతా సేమ్ ఒకలాగే కనిపించేదానికి ప్రయత్నం చేశాను అనమాట. ఆ ప్రయత్నంలో భాగమే అన్ని టేకులు. ఎందుకంటే మనం వెనక ఎంత కష్టపడ్డామో ఎంత చేసామనేది కాదు, అవుట్పుట్ చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో దానికోసం అన్ని టేకులు తీసుకున్నాం. ప్రతి ఒక్క దాంట్లో చిన్న చిన్న డిఫరెంట్ ఉందన్నమాట. అందుకే అన్నిసార్లు చేయాల్సి వచ్చింది. వీడియో చూశారు కాబట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడైనా మీకు కనిపించినప్పుడు ఆ సీను ఈ సీన్ దగ్గర పెట్టుకొని చూడండి, సేమ్ ఒకలాగే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. మీరు చూస్తూనే ఉండండి. వినవే నా వీడియోస్ అన్నిటిని మీరు వాచ్ చేస్తూ మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇంకా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, ఇప్పుడు వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. జేఎన్టీఆర్ ఫ్యాన్స్.